బావా ఎక్కడ ఉన్నావు? బావా మీ గోడౌన్ దగ్గర ఉన్నా, ఎలా రావాలి? బావా ఎదురు డోర్ ఉందిగా, తీసుకునిరా. రాబా. బావా ఎవరైనా బ్యాన్ షాప్ కూడా రామంటారు, నువ్వేటి బా గోడౌన్ దగ్గర రమ్మను. అది ఏమీ లేదు బావా, రాబా కూర్చో. కత్తి ఏంటి, మందు ఏంటి, నన్ను చంపేద్దాం ప్లాన్ చేస్తున్నాడు. అది ఏమీ లేదు బావా, చిన్నప్పటి నుంచి ఏ విషయమైనా సరే నీకే చెబుతుంటాను కదా బావా, అందుకే ఈ విషయం నీకు చెప్పి చనిపోదాం అనుకుంటున్నాను. ఇంతకీ ప్రేమ అన్నావు, పెళ్ళి అన్నావు, ఇప్పుడేంటి బా షాప్ అంటున్నావు? మైండ్ దెబ్బిందా? నేను ప్రేమించిన అమ్మాయి చనిపోయింది. ఆ బాధ తట్టుకోలేక నేను కూడా చనిపోదాం అనుకుంటున్నాను బావా. ఆ అమ్మాయి ఎలా చనిపోయింది బా? ఒకరోజు ఫోన్ చేసింది. బావా అక్కడ ఎలా ఉన్నది అని అడిగాను. ఇక్కడ చాలా దారుణంగా ఉంటుంది, ఇక్కడ చనిపోతానేమో అనిపిస్తుంది అనే విషయం చెప్పి ఏడ్చింది. అసలు విషయం ఏంటి అని అడిగాను. ఇక్కడ ర్యాగింగ్ చాలా దారుణంగా ఉంది అని ఫోన్ కట్ అయింది. ఆ తర్వాత రోజు ఆ అమ్మాయి చనిపోయింది. ఒరే బా, ఆ అమ్మాయి బాధ భరించలా చనిపోయింది, నువ్వు ఆ అమ్మాయి లేదని చనిపోతున్నావు, ఇద్దరు చేసిన తప్పేరావా? ఆ అమ్మాయి నా మీద చాలా ఆశలు పెట్టుకుంది. బావా అమ్మా నాన్న చూసుకోవాలి, నిన్ను పెళ్లి చేసుకోవాలి అనేది ఎవరిని నిందించాలో తెలియడం లేదు. ఆ జ్ఞాపకాలు నన్ను పదే పదే గుర్తు చేస్తున్నాయి. ఇప్పుడు ఏం చేద్దాం అనుకుంటున్నావు? అందుకే చనిపోదాము అనుకున్నాను. అయితే చచ్చిపోరా. రేయ్ రేయ్ ఏ సరదాగా నన్ను వెటకరంగా నన్ను రే వెళ్ళరా. రేయ్ రేయ్ చనిపోవడం తప్పు బావా. 2 సంవత్సరాలు ప్రేమించే అమ్మాయి కోసం నువ్వు చనిపోతాను అంటున్నావు. 20 సంవత్సరాలు ప్రేమించే అమ్మ నాన్న మర్చిపోయారా? అమ్మాయి అబ్బాయి చేసి తప్పు ఇదేరా. చనిపోవడానికి గంటలు తీసుకుంటారు కదా, ఒక్క నిమిషం అమ్మ నాన్నలకి చెప్పుకోవచ్చు కదా, ఆ బాధ వాళ్ళే సాల్వ్ చేస్తారు కదా. చచ్చిపోవడం తప్పు బా, మనకు కుటుంబం ఉంటుందిరా. మీరు చనిపోయాక ఎంత బాధ పెట్టుకుంటారా? మీ బాధను తెలిసి కానీ వాళ్ళకి మీరు చనిపోయాక చనిపోరు అనుకుంటారు, కానీ మీ జ్ఞాపకాలకి చనిపోతే అవి ఉండవని ఇంకొక 10 సంవత్సరాలు బతికేస్తారు బా. ఓదార్చడానికి ఎన్ని కోట్లు ఇచ్చినా తిరిగి రారు కదరా మీరు బా. చనిపోవడం తప్పురా. ఒక్క క్షణం ఆలోచించండి రా. ఒరే ఇక్కడ 2 దారులు ఉన్నారా, ఓ దారి చనిపోవటం, ఓ దారి నాతో రావటం. ఏ దారి ఎంచుకుంటూ ఎంచుకోరా. ఒకే ఒక క్షణం. ఏమి చదువుకోలేని నేనే ఎంత ఆలోచిస్తున్నాను. మీరు డిగ్రీ చదువుతారు కదా, ఎంత ఆలోచించాలి. నేను ఒక అమ్మాయిని ప్రేమించాను, మీలాగా అన్ని బాధలు నాకు ఉన్నాయి. ఆ అమ్మాయి కోసం ప్రాణాలు తీసుకుందాం అనుకున్నాను రా, కానీ ఒక క్షణం ఆలోచించాను. ఆ అమ్మాయి ఏమైపోతుందని, చనిపోవడం తప్పు అని అనుకున్నాను. అమ్మకి నేను తప్ప ఇంకెవరున్నారా? దేవుడు ఏదో ఇవ్వలేదని ఏడుస్తాం. ఆరోగ్యం పడ్డ చాలరా, మన దగ్గర 6 కోట్లు ఉన్నట్టారా. అన్నీ బాగుండి మనం వికలాంగులా ఉన్నాం. వికలాంగులు మనం చేయలేని పని వాళ్ళు చేస్తున్నారు, అయినా మనం మారరా. ఏదో పోయిందని ఏడుస్తాం, మారండిరా. రోజు పేపర్లో టీవీలో చూస్తూ ఉంటాను, ర్యాగింగ్ వల్ల చనిపోయాను, అప్పుల వల్ల చనిపోయాను, భర్త కొట్టేయడం చనిపోయాను, అమ్మ నాన్న తిట్టారని చనిపోయాను, ఎవరో బెదిరించారని చనిపోయాను. చనిపోవడం కరెక్ట్ కాదురా. చనిపోవడానికి ఒక్కసారి ఆలోచించండి రా. చిన్న విషయాలకే చనిపోతున్నారు. మీ కుటుంబం ఏమైపోతుందో ఒక్క క్షణం ఆలోచించండి. దేశానికి మీరు ఏమి ఇవ్వక్కలేదురా, కప్పులు తేవక్కలేదురా. మన వాళ్ళు తెచ్చిన చాలురా కప్పులు. మీరు బతికుంటే అది చాలురా, అదే పెద్ద గిఫ్ట్ రా. జై హింద్.